నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైద్య రంగం రోజు రోజుకి అప్డేట్ అవుతుందన్నారు. గుంటూరు మంగళగిరి రోడ్ మంగళదాస్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ కిమ్స్ శిఖర హాస్పిటల్స్ లో అత్యాధునికమైన 25 సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే కార్పొరేట్ వైద్యం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. హెల్తీ హ్యాపీ సొసైటీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ బి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 90% డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, ఈ 90% డిసీజెస్ ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి? ఒకటి ప్రివెంటివ్ హెల్త్. ప్రివెంటివ్ హెల్త్ లో డైట్ విషయం చెప్పాడు, హ్యాబిట్స్ విషయం, ఎక్సర్సైజ్, లేకపోతే స్లీప్, దీనికంటే కూడా అలవాట్లు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ కానీ కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు. నేను ఇంకా ఒక స్టేజ్ ముందుకు వెళ్తున్నా. మీరు తినే ఫుడ్ కూడా నేచురల్ ఫుడ్ ఉండాలని ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ నెంబర్ 1 ఏ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తున్నాం. ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పడం లేదు, టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం. అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి QR కోడ్లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది, ఏం ప్రాసెస్ ఉపయోగించారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్ గా ఆర్గానిక్ ఫుడ్, ఇది నేచురల్ ఫుడ్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, ట్రేసబిలిటీ ఉంటుంది. దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది, మనం వాడే పీల్చే గాలి, అందరం కూడా కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు 500 గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని. అందులో 160 గిగాబిట్ అంటే 1/3 దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏమిటని మీరు ఆలోచిస్తే, ప్రతి ఒక్క ఇంటి పైన సోలార్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. దానిపైన మా గ్రిడ్ అంతా కూడా డిమాండ్ సప్లై కింద పనిచేస్తాం. పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఒకవేళ అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే మీరు గ్రిడ్కి ఇవ్వచ్చు. మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట మీకు కరెంటు లేకపోతే మళ్ళీ మీకు కరెంటు ఇస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, వీలైనంత తొందరలో పెట్రోల్ డీజిల్ వాడకుండా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే రోజు రావాలని, మీ ఇంట్లోనే మీరు ఛార్జ్ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ టోటల్ గా కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఫుడ్ కంట్రోల్ చేయగలిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అదే మాదిరిగా మా నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకి చెప్పాను, మొత్తం గార్బేజ్ అంతా క్లీన్ చేయడం కానీ, నగరాల్ని పరిశుభ్రంగా పెట్టే బాధ్యత అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, పరిశుభ్రత కావచ్చు. ఇవన్నీ చేయగలిగితే కిమ్స్ మీరు చూస్తే 25 ఏళ్లు, హైదరాబాద్ మీరు చూస్తే 25 ఏళ్లు. నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు, తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్కు పోవాలన్నా, ఒక MRO నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక సినిమాకి పోవాలన్నా, రేపు రాబోయే కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా
వాట్సాప్ గ్రూపులోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది, గవర్నమెంట్ ఆలోచిస్తున్నా ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గ్యారప్ చేస్తున్నారో, గవర్నమెంట్లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, నేను చేసే పని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ పర్యటనకు వెళ్లారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్ సందర్శించనున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఆయన కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు ఆకీర నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామ స్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. 3 రోజుల పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవ సమాధి, కుబేశ్వర స్వామి మలై, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ వెళ్లనున్నారు. తిరుమల లడ్డు వివాదంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదం దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మ యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల నుంచి ఎవరూ డబ్బులు ఆశించకూడదని, కానీ అలా జరగకపోవడం బాధాకరమని అన్నారు. ఘటనకు బాధ్యులైన నిందితులు అరెస్ట్ అయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. And especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate. And people who seek money, people should not seek money from temples and everything. But this is a sad state of affairs. And I felt personally quite bad about it. And eventually I raised my voice. And the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. And I'll take this message to AP also. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచింది. లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశామని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినా ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. కానీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేశాం. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని వివరించారు. ఏమంటారు? నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైందని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు, ఆ పిన్నమ్మలు అడుగుతారు, ఏమని? నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైందని. ఆ ఇళ్ళకు పోతే ఆ అమ్మలు, ఆ పిన్నమ్మల అత్తలు, వాళ్ళ అమ్మలు వాళ్ళేమడుగుతారు? మాకు 50 ఏళ్ళ వయసు వచ్చింది, మాకు 50 ఏళ్ళ వయసు వస్తూనే మీరేమన్నారు? మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు? మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్లలో నుంచి ఆ 20 ఏళ్ళ పిల్లాడు, ఆ పిల్లాడు ఉద్యోగం ఎతుకుతా ఉన్న 20 ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు? నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది అని. ఇలా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూటమిని, ఆయన నాయకులను, ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్లకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, ఇళ్లకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు. పలకరిస్తే వీళ్ళే అన్నారు,
మేము సూపర్ 6 ఇవ్వలేకపోతే, సూపర్ 7 ఇవ్వలేకపోతే ఏమన్నారు? కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా, మీరే చెప్పారు కదయ్యా. చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు. ఇదిగో బాండు, రాసుకో బాండు, ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా? ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్, ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మైనింగ్ జరగాలన్నా, నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా, ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకి ఎంత ఇవ్వాలా, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇవ్వాలా. ప్రతి విషయంలోనూ స్కామ్. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. గుంటూరు సీతమ్మ కాలనీలో సమ్మక్క సారక్క జాతర కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సమ్మక్క సారక్కను దర్శించుకున్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ సమ్మక్క సారక్క దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా జీవించాలన్నారు. ఈ ప్రాంత వాసులు గత 20 సంవత్సరాల నుంచి సమ్మక్క సారక్క జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు జి దుర్గయ్య, ఎస్ దుర్గయ్య, టి బ్రహ్మం, ఎస్ మామయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మాఘ పౌర్ణమి, సమ్మక్క సారలమ్మ జాతరని సీతమ్మ కాలనీలో ఎప్పుడు కూడా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరని జరుపుకుంటాం. తెలంగాణలో చాలా అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర జరపబడతా ఉంటుంది. బెల్లాన్ని బంగారంగా అక్కడ అమ్మవారికి నిలువెత్తు రూపంగా నివేదన చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఎప్పుడో చాలా ప్రాచీన కాలమైన ఈ యొక్క గుడికి కన్నా గారు దీన్ని కట్టించి ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో దాన్ని అప్పటి నుంచి కూడా జాతరని చాలా నిర్విరామంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా దీన్ని జరుపుకుంటూ ఉన్నారు. ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈరోజు మేమంతా కొయ్యోళ్ళం అయ్యా, అమ్మవారు మేడారం సమ్మక్క సారక్క ఇక్కడ నిలబెట్టుకున్నాం. మేము మా గురుదేవులు మేడారం సమ్మక్క సారక్క తెలంగాణ వరంగల్ డిస్టికు. అక్కడి నుంచి మా గురుదేవులు వచ్చి ఇక్కడ నిలబెట్టారు. అక్కడి నుంచి పూజలు చేసుకుంటూ వస్తున్నాం. దీనికి మేము ఇవాళ చిన్న జాతర, ఇవాళ చిన్న జాతర కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకి అమ్మవారికి పెద్ద జాతర జరుగుతుంది. సంవత్సరం చిన్న జాతర జరుగుతుంది. అట్లాగే అమ్మవారికి చిన్న జాతరకి అమ్మవారి కొలుపులు కొలిచి అమ్మవారికి మేము పూజలు కొయ్యదొరలం కాబట్టి, అడవి బిడ్డలం కాబట్టి మేము పూజలు మొదలు పెట్టుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు మేడారంలో కూడా జరుగుతుంది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మాధవి గారు, గల్లా మాధవి గారు వచ్చారు. ఆమె కూడా ఆశీస్సులు ఇచ్చారు, టెంకాయ కొట్టారు. ఆమె కూడా బాగుండాలని కూడా దీవించి పంపించాము. అట్లకే మా పాత దొరగారు మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ కాపాడుకుంటూ వచ్చాడు మన కన్నా లక్ష్మీనారాయణ గారు. ఆయన మాకు దగ్గర 25-30 ఏళ్ళ నుంచి ఈ గూడానికి కూడా మనస్ఫూర్తిగా కాపాడుకుంటూ వచ్చాడయ్యా. కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు నగరానికి మహర్దశ పట్టింది. నూతన రహదారితో గుంటలూరు కాస్త గుంటూరు మహానగరంగా రూపుదిద్దుకుంది. సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. అగ్రహారం, 7 గొంతుల సందులో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందిన సీసీ డ్రైన్ ఏర్పాటుకు నోచుకోలేదు. ఇక్కడే మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి నివాసం ఉన్నప్పటికీ నిత్యం డ్రైనేజీ పొంగి అస్తవ్యస్తంగా ఈ రహదారి ఉండేది. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో స్థానిక 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ పర్యవేక్షణలో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభమై నిర్ణీత సమయంలోనే పూర్తి కానున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లు మరమ్మతులు చేపిస్తామని మాట ఇచ్చారు. అదే మాట ప్రకారంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలానే మన
ఎంపీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు కూడా గట్టిగా ఆ రోజు చెప్పారు, గుంటలు లేని గుంటూరు మనం తీసుకొద్దామని చెప్పి ఏ ఏరియా చూసినా కానీ డెవలప్మెంట్లో ముందుండాలన్న విషయంగా పెమ్మసాని గారు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఆరగ్రహారంలో మరి కొంతకాలంగా ఇక్కడ చూడండి డ్రైన్స్ లేవు, రోడ్లు కూడా పగిలిపోయి అధ్వానంగా ఉన్నది ఈ ఏరియా మొత్తం. ఏంటి మేము ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి, గల్లా మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లాము. అక్కడ వచ్చి చూసి ఎమ్మటే స్పందించి కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. లెటర్ పెట్టిన వెంటనే శాంక్షన్ కూడా మంజూరైంది. వర్క్ కూడా మొదలుపెట్టారు. ఈ వర్క్ కూడా ఒక 4 రోజుల్లో మేము పూర్తి చేస్తాము. మొన్న దీనికంటే ముందులో కూడా ఆరగ్రహారంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి శర్మ స్వీట్స్ దాకా మెయిన్ రోడ్లో 2 సీసీ రోడ్లు, అట్లానే వాటర్ లైను, డ్రైన్లు కొత్తగా నిర్మించడం జరిగింది. మరి ఈ రోజున అడపవారి బజారు, మొయిదీన్పాలెం కూడా కొత్త రోడ్లు, కొత్త డ్రైన్లు దాదాపుగా 95% పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ వర్క్ కూడా మొదలుపెట్టాం. 7 సంతో పాటు వెలగ చెట్టు వారి వీధి కూడా పూర్తి చేస్తాం ఒక 4 రోజుల్లో. విజయవాడ నగరంలోని సితారా సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పేరడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖాళీ సైట్ ఉంటే మన పబ్లిక్ అనుకూలంగా ఉంది, ఏమైనా ఎగ్జిబిషన్స్ ఉండొచ్చు, లేదంటే ఫేర్స్ ఉండొచ్చు, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ పెడుతున్నప్పుడు మనం కండిషన్ ఖచ్చితంగా పెడతాము. మీకు కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. ఆర్గనైజర్ బాధ్యత ఉంటుంది దీనిపైన. సో ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఆర్గనైజర్ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ కాల్ చేయాలి. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలి. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాలలో ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రభంజనం సృష్టించారు. సీఎంఏ ఫైనల్లో మొదటి 10 ర్యాంకులలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 2, ర్యాంక్ 5 ర్యాంకు సాధించిన 3 విద్యార్థులతో పాటు ఆల్ ఇండియా 50 ర్యాంకులలోపు 14 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ సీఏ మట్టపల్లి మోహన్ తెలిపారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంఏ ఇంటర్లో మొదటి 50 ర్యాంకులలో ఆల్ ఇండియా 4 ర్యాంకు 10 ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు సాధించిన విద్యార్థులు 16 మంది ఉన్నారని చెప్పారు. సీఎంఏ ఫైనల్, సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి 10 ర్యాంకులలో 5 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. సీఎంఏ ఫైనల్, సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి 50 ర్యాంకులలో 30 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించడం గొప్ప విషయమన్నారు. ఈ క్రెడిట్ అంతా విద్యార్థులకే దక్కుతుందని చెప్పారు. సీఎంఏ ఫైనల్లో 2వ ర్యాంకు సాధించిన విద్యార్థి ఎల్ వాగ్దేవ మాట్లాడుతూ మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల వల్లనే తాను ఈ ర్యాంకు సాధించాలని వివరించారు. నిన్న ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మళ్ళీ దేశ స్థాయిలో తమ సత్తాన్ని చాటారు. సీఎంఏ ఫైనల్లో ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో 14 ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. 5వ ర్యాంకు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. మొదటి ర్యాంక్ రిషబ్ పలమనేరు అబ్బాయి, 2వ ర్యాంక్ నా పక్కనే ఉన్నాడు అమలాపురం ఊరు, సో వాగ్దేవ, అండ్ 5వ ర్యాంకు మోహన కృష్ణ. సో వీరే కాకుండా సీఎంఏ ఇంటర్లో 50 ర్యాంకుల్లో మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 4వ ర్యాంకుతో పాటు 16 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా 4, అలానే ఆల్ ఇండియా 10th ర్యాంక్, అలానే ఇవన్నీ కలిపి 16 ర్యాంకులు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో ఐఐటీలో లాగా కానీ నీట్లో కానీ ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వరండి, ఓన్లీ 50 ర్యాంకులు ఇస్తారు. ప్రకటించిన 50 ర్యాంకుల్లో సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్లో 30 ఆల్ ఇండియా ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్లో ప్రకటించిన 50 ర్యాంకుల్లో టాప్ 10 చార్ట్ కనుక చూస్తే, మొదటి 10 ర్యాంకుల చార్ట్ కనుక చూస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, ఆల్ ఇండియా 5th ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 10th ర్యాంక్, అంటే మొదటి 10 స్థానాలలో 5 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి సక్సెస్ కి కారణమైనటువంటి మాస్టర్ మైండ్స్ సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మాకంటే ఎక్కువ కష్టపడినటువంటి విద్యార్థులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి, ఎందుకంటే ఇలాంటి కోర్సులు చేయాలంటే చదువు ఎంత ఇంపార్టెంటో సపోర్ట్ అంత ఇంపార్టెంట్. ఈ కోర్సుకి కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్. ఆ సపోర్ట్ ఇచ్చినటువంటి పేరెంట్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నట్టు గత 6 నెలల్లో
ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావటం మాస్టర్ మైండ్స్కి ఇది మూడోసారి. ఆగస్టు 2024లో సిఎంఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. డిసెంబర్ 2024లో సిఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయినా కూడా నేను చాలా హంబుల్గా, చాలా నిజాయితీగా చెప్తున్నాను, ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ పూర్తిగా నేను విద్యార్థులకి ఇస్తాను. చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది. కొద్దిమందికి ర్యాంకులు వస్తే అది ఖచ్చితంగా విద్యార్థుల యొక్క క్రెడిట్. ఇటువంటి సక్సెస్ మాకు ఇచ్చి మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలిపినటువంటి విద్యార్థులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, ఇంక్లూడింగ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. నా పేరు వాగ్దేవ, మాది అమలాపురం నుంచి, మా ఊరు అమలాపురం. నాకు సిఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా 2వ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే సిఎంఏ ఇంటర్ ఫలితాల్లో కూడా నాది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఈ 2 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ మూలంగానే వచ్చాయని నేను చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ నుంచి మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ కానీ, ప్రకాష్ సార్ కానీ వాళ్ళ గైడెన్స్లో ఎంతో కేర్ తీసుకుని, టీచింగ్ స్టాఫ్ కూడా అంతే కేర్ తీసుకుని ప్రతి ఒక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని చాలా బాగా డిజైన్ చేసి ప్రత్యేక శ్రద్ధతో చేయడం వల్ల ఈ ర్యాంక్స్ వచ్చాయని చాలా హ్యాపీగా చెప్తున్నాను. మేధావి వర్గానికి చెందిన ఉపాధ్యాయులు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. గుంటూరు చౌత్రా సెంటర్లోని జైన్ పబ్లిక్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరంజక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు అండగా ఉండాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాల సంక్షేమానికి చంద్రబాబు బాటలు వేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్, జైన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మున్నూసర్, ప్రిన్సిపల్ కనకదుర్గ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు శాసన మండలి సభ్యునిగా ఎన్నుకోవడానికి రేపు ఎన్నికలు జరగబోతోన్నాయి. ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ తేదీ ఉంది. ఆ ఎన్నికల్లో కూటమి అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రియతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకు మీరందరూ కూడా మీ మద్దతు కోరడానికి ఈరోజు సోదరులు, మీ కాలేజ్ కరెస్పాండెంట్ ఉన్నటువంటి స్కూల్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు, అలాగే కాలేజీలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ని, ఉద్యోగస్తుల్ని, అలాగే పట్టభద్రులందరినీ కూడా కలిసి రాబోయేటువంటి 27వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చెప్పినటువంటి మాట ప్రకారం గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మేధావులు, ఉద్యోగ పట్టాభద్రులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మెగా డిఎస్సి పేరుతో ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో కల్పించేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాభద్రులందరూ కూడా తప్పనిసరిగా ఉద్యోగ కల్పనతో పాటు ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేసేటువంటి ఆలోచనతో అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు తూర్పు శాసనసభ్యులు ఎండి నసీర్ అహ్మద్ గారు విచ్చేశారు. టీచర్లకు ఓటు యొక్క ప్రాధాన్యత మరియు మొదటి ఓటు ఆలపాటి రాజా గారిని వేయవలసిందిగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కూటమి అభ్యర్థిని గెలిపించవలసిందిగా ఆయన కోరారు. ఎలా ఉందండి? ఎంతమంది ఉన్నారు సార్ మీ స్కూల్లో? మా స్కూల్లో స్టాఫ్ మొత్తం 50 మంది ఉన్నారు సార్. ఈ 50 మంది టీచర్స్కి గ్రాడ్యుయేట్ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా
కోరటమైనది. జేఈ మెయిన్స్ ఫలితాలలో గుంటూరు ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థులు ప్రభంజనం. జేఈ మెయిన్స్ ఫలితాలలో గుంటూరు ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థులు విజయబేరి మోగించారని ఆంధ్రప్రదేశ్ కోర్డిన్ అరవింద్ తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటూరులోని ఎస్ఆర్ క్యాంపస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వల్లెల నాగ సిద్ధార్థ భౌతిక శాస్త్రంలో 100% సాధించడంతో పాటు మొత్తం మీద 99.97% సాధించి ఎస్ఆర్ కాలేజీ కీర్తి ప్రతిష్టతను జాతీయ స్థాయిలో నిలబెట్టారని అన్నారు. గుంటూరు ఎస్ఆర్ కాలేజ్ విద్యా సంస్థలు స్థాపించిన అతి తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు సాధిస్తూ తల్లిదండ్రులు విద్యార్థులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అన్నారు. కేవలం గుంటూరు బ్రాంచ్ నుంచి 5 విద్యార్థులు 99% సాధించారని చెప్పారు. అదేవిధంగా 98% పైన 10 మంది విద్యార్థులు, 95% పైన 50 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. తాడిపత్రి తేజస్ ఉద్భవ్ రెడ్డి 99.83%, దేవరగిరి కార్తిక్ సత్యసాయి కుమార్ రెడ్డి 99.37%, కోలిశెట్టి సాయి భవానీ సందీప్ 99.36%, కటకం నిఖిల్ 99.24%, బోరుగడ్డ రాజీ చరిష్ 99.14% సాధించారని చెప్పారు. తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల పట్టుదల, అధ్యాపకులు మరియు మేనేజ్మెంట్ సభ్యుల సమిష్టి కృషి వల్లే ఇటువంటి గొప్ప విజయం సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జోనల్ ఇన్ఛార్జ్ పూర్ణచంద్రరావు, గుంటూరు డీన్ ఆపిరెడ్డి, ప్రిన్సిపల్ సురేష్ మరియు కాలేజ్ అధ్యాపకులు హాజరయ్యారు. జాతీయ ఉత్తమ ఎగ్జామ్స్ అయినటువంటి జేఈ మెయిన్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ఫలితాల్లో కానివ్వండి, మన ఇంజనీరింగ్ ఎంసెట్ స్ట్రీమ్స్ లో కానివ్వండి, కాన్సిక్యూటివ్ గా 3 years నుంచి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ కాంపిటేటివ్ తో పాటు నీట్ ప్యాటర్న్ లో కూడా మేము చాలా ముందంజలో ఉన్నాం. టౌన్ లో మెడికల్ కి సంబంధించిన స్ట్రీమ్స్ లో కానివ్వండి, అదే విధంగా ఇంటర్మీడియట్ కి సంబంధించిన రెగ్యులర్ ప్యాటర్న్స్ లో కానివ్వండి, మేము 3 years నుంచి టౌన్ టాప్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మేము 467 తో మేము యాక్చువల్ గా టౌన్ టాప్ ఉన్నామండి. ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇక్కడికి అందరికీ ముందుగా ఏంటంటే మమ్మల్ని నమ్మి మాకు ఈ పిల్లల్ని అటాచ్ చేసిన మా తల్లిదండ్రులందరికీ వాస్తవంగా అన్ని కాలేజీల కంటే గుంటూరులో ఎస్ఆర్ విద్యా సంస్థలని మా తల్లిదండ్రులు ఎంతో ఆదరణతో దీన్ని మాకు ఫుల్ఫిల్ చేస్తా ఉన్నారు. ముందుగా తల్లిదండ్రులందరికీ ఎస్ఆర్ విద్యా సంస్థల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వెనకున్న మా 6 స్టూడెంట్స్ అండి, 5 కాదు పాప కూడా ఉంది నిహారిక. వీళ్ళు 5 వెరీ డెడికేటెడ్. వీళ్ళు వెరీ డెడికేటెడ్ తో పాటు ఎస్ఆర్ కరికులం కానివ్వండి, ఎస్ఆర్ షెడ్యూల్స్, మైక్రో షెడ్యూల్స్ కానివ్వండి, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, బోధనా విధానం కానివ్వండి, అన్ని కాలేజీలకి చాలా డిఫరెంట్ మోటివ్తో ఉంటుంది. ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, చాలా స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. స్టూడెంట్ హెవీ బర్డెన్ కానివ్వండి, ప్రెజర్ ఫీల్ అయ్యే కరికులం కాదు మాది, చాలా ఫ్లెక్సిబుల్ కరికులం అనమాట. ఇంత విజయానికి కారణమైనటువంటి మా ఎస్ఆర్ విద్యా సంస్థలో ఆనరబుల్ చైర్మన్ అండ్ ఫౌండర్ మన వరదారెడ్డి సార్ కానివ్వండి, అదేవిధంగా మా డీజీఎం గోవర్ధన్ రెడ్డి సార్ కానివ్వండి, మా సిఇఓ గారు సురేందర్ రెడ్డి కానివ్వండి, మా జిఎం సార్ రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ రోజు టౌన్ లో మేము ది బెస్ట్ వన్ గా నిలబడగలిగామండి. ఫిజిక్స్ లో 100% సాధించినందుకు ప్రత్యేక అభినందనలు ఎస్ఆర్ యాజమాన్యం తరపు నుండి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలానే ఏపీ విభాగానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించి 99% అబౌవ్ 5 విద్యార్థులు, 98% అబౌవ్ 10 మంది విద్యార్థులు, 95% అబౌవ్గా మొత్తం 50 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అలానే ఈ విజయానికి సహకరించినటువంటి మా అడ్మినిస్ట్రేటివ్ టీం మరియు ఫ్యాకల్టీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా విద్యార్థులందరూ సాధించిన ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని మీ ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఫలితాలు. గత సంవత్సరం ఈ సందర్భంలో 99% 2 విద్యార్థులతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ సంవత్సరము 5 విద్యార్థులు 99% సాధించడం మా యొక్క కృషికి, మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ బృందం యొక్క సమిష్టి కృషి వల్ల ఈ విజయం సాధించడం జరిగింది. మా దగ్గర మంచి ప్రోగ్రామ్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ టీం ఉన్నది, అలానే మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయని కామేపల్లి తులసిబాబును సిఐడి కేసులో లీగల్ అసిస్టెంట్ గా నియమించడం దారుణమని ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఫీజు కింద ఆయనకు 48 లక్షలు చెల్లించడంపై విచారణ కోరుతూ ఏసీబీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట 164 స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఆయన బుధవారం గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. వీళ్ళిద్దరిని లీగల్ అసిస్టెంట్స్ అంటే సిఐడికి కొంత న్యాయ నిపుణుల కొరత వచ్చిందట.
అందుకని న్యాయ నిపుణులుగా ఈ తులసిబాబుని, కిరణ్ అని ఇంకో వ్యక్తిని నియమించుకుంటానికి అప్పుడేముంది, అప్పుడు అతను దందాలు చేసేవాడు, మరి కొట్టుకొచ్చిన దాంట్లో కొంత పైన ఇచ్చేవాడో ఏంటో, మొత్తం మీద అతను బాగానే సాగింది. సరే, ఏం కౌరులు చెప్పాడో అక్కడ సాగింది బాగానే. అంటే నన్ను కొట్టడానికి ఇదొక 7 నెలల ముందు. సో వీళ్ళిద్దరిని అపాయింట్ చేశాడు లీగల్ అసిస్టెంట్స్గా. జోక్ ఆఫ్ ది మిలీనియం ఏంటంటే, అప్పటికి తులసిబాబు అన్న వ్యక్తికి అతను లాయరే కాదు. డిగ్రీ ఏదో చదివితే చదువుకుని ఉండొచ్చు, లా చదివిన వాళ్ళందరూ లాయర్ కారు. ఎందుకంటే ఒక అడ్వకేట్ అవ్వాలి అంటే దానికి బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఎన్రోల్మెంట్ ఉండాలి. అప్పుడైతే కానీ తర్వాత పరీక్షలు రాయాలి. ఏబి 2011 తర్వాత లాయర్లు అయిన వాళ్ళందరికీ ఒక పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష కూడా రాయాలి. ఇతను లాయర్కి ఇవ్వాల్సిన ఒక లాయర్ని అపాయింట్ చేస్తున్నామని చెప్పి అప్పటికి ఎన్రోల్మెంట్ కూడా లేని ఈ వ్యక్తిని, అంటే బేసిక్గా గుండాగిరి చేసేవాడు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా కన్నుల పండుగ కొనసాగుతుంది. దేశ విదేశాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. కుంభమేళలో మరో పుణ్యఘట్టమైన మాఘ పూర్ణిమ వేళ బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకే త్రివేణి సంగమం, ఇతర ఘాట్ల వద్ద దాదాపు 1.60 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మాఘ పూర్ణిమ వేళ భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.